ఆ జిల్లా వైసీపీకి ఏమాత్రం రాజకీయంగా అచ్చిరావడం లేదా? అక్కడ వైసీపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఏ జిల్లా అది? ఏమైంది? ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా ధర్మాన కుటుంబం ఉంది. కానీ అదే ధర్మాన ఫ్యామిలీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఎగిరిపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గట్టిగానే టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ వైసీపీ నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధర్మాన సోదరులపై కోపం పెంచుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. అప్పటి నుంచి ఆ ధర్మాన సోదరులు ఇద్దరిని టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వెనుక వైసీపీలో పెద్ద తలకాయ ఉంది అన్నది అనుమానం. అందుకే తాడో పేడో తేల్చుకోవాలని ధర్మాన సోదరులు భావిస్తున్నారట. ఇక ఈ విషయంలో ఉపేక్షించేది లేదని ధర్మాన సోదరులు గట్టి పట్టుదలతో ఉన్నారట. జగన్ వద్దకే వెళ్లి ఏదో ఒకటి తేల్చుకోవాలని చూస్తున్నారట. ఏం జరిగితే అదే జరుగుతుందని దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరించడమే బెటర్ అన్నది ధర్మాన అనుచరులు వినిపిస్తున్న మాట. మరి ఈ విషయంలో గనక అధినాయకత్వం ఇంకా ఇలాగే కొనసాగిస్తే మాత్రం ధర్మాన సోదరులు కూడా ఆగ్రహంతో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది చర్చగా మారింది. మరోవైపు కొద్ది నెలల కిందట ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తిరిగి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ధీమాతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెబుతున్నారు. తన కోపమంతా ధర్మాన సోదరులపై మాత్రమేనని, వారు కింజరాపు ఫ్యామిలీతో కలిసి తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు దువ్వాడ. అదే సమయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల గౌరవ భావంతో ఉన్నారు. దీనిపై ధర్మాన సోదరుల్లో అనుమానం పెరుగుతోంది. అందుకే దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరిస్తారా లేదా అన్నది వేచి చూడాలనుకుంటున్నారు. ఎటువంటి అల్టిమేటం ఇస్తుందో పార్టీ వెయిట్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ధర్మాన సోదరులను టార్గెట్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. అసలు వైసీపీ నుంచి ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. కానీ పార్టీలో పరిణామాలపై మాట్లాడుతున్నారు. పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు ధర్మాన బ్రదర్స్. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు కృష్ణదాస్. ప్రతి నియోజకవర్గంలో సమీక్ష చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కృష్ణదాస్ ను టార్గెట్ చేసుకున్నారు దువ్వాడ. అది కూడా కాళింగ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ధర్మాన బ్రదర్స్ మనస్తాపానికి గురవుతున్నారు. పైగా దువ్వాడ శ్రీనివాస్ హైకమాండ్ పేరు తరచూ చెబుతున్నారు. దీంతో వైసీపీ పెద్దల నుంచి దువ్వాడకు అభయం ఉందన్న అనుమానం వీరిలో పెరుగుతోంది. అందుకే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరిస్తారా లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లమంటారా అని నేరుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ధర్మాన బ్రదర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పెద్ద చిచ్చు పెడుతున్నారు. మొత్తానికి పార్టీ జిల్లాలో చీలిక దిశగా సాగుతోంది అన్నది మాత్రం హీటెక్కించే ప్రచారంగా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.